చాలామంది అంటుంటారు, నా లైఫ్ నేను అనుకున్నట్టు ఎందుకు లేదు అనుకుంటే తప్పది. ప్రతి ఒక్క లైఫ్ నువ్వు అనుకున్నట్టు ఉంటుంది. ఫస్ట్ చేయాల్సింది ఏం తెలుసా, నీకు నచ్చిన నువ్వు బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ ఇంట్లో ఉండద్దు. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్నావు అనుకో, మీ పేరెంట్స్ కండిషన్స్ పెడతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పెడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏం ప్రాబ్లం వచ్చినా నాది ఇచ్చి నేను ఎదుర్కొంటా అనే దమ్ము, సత్తా, తెలివి ఉంటే ఏం కాదు. భయపడుకుంటుంటే నువ్వు బయట సర్వైవ్ కాలేవు. అండ్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎవరితో ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునేంత మైండ్ సెట్, సాల్వ్ చేసుకునేంత తెలివి నాకు ఉంది అని ఫిక్స్ అయితే ఇంట్లోకి వెళ్ళి బయట ఒక రూమ్ తీసుకొని అక్కడ నువ్వు పని చేసుకుంటే నువ్వు అనుకున్న జాలీ లైఫ్ నువ్వు ఎంజాయ్ అయ్యి. అర్థమవుతుందా? ఎందుకంటే చాలామంది అందరు ఫ్యామిలీస్ ఒకేలా ఉండరు. చాలామంది ఫ్యామిలీస్ డిఫరెంట్ ఉంటారు. అందరు ఫ్యామిలీస్ సపోర్ట్ చేయరు ప్రతిదానికి. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఆలోచిస్తారు, ఇప్పుడు వాళ్ళకు పుట్టే పిల్లల యొక్క జనరేషన్ చేంజ్ ఉంటుంది, ఫాదర్ మదర్ యొక్క జనరేషన్ వేరు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్నట్టు వీళ్ళు ఉండలేరు, వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు బిహేవ్ చేయలేరు. అది కుదరని పని. అయితే ఏమవుతాయి, లొల్లీలు అవుతాయి అండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ కొందరైతే సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఎస్కేప్ కావాలి, ఈ మ్యాట్రిక్స్ నుంచి ఎస్కేప్ కావాలంటే స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవాలా. మనిషికి బతకడానికి ఒక పని ఉండాలి, అంతే. బతకడానికి ఒక పని ఉండాలి, అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది నీకు. కానీ ఫస్ట్ చిన్న ఉంటుంది వర్క్, దాని తర్వాత నువ్వు ఎదుగుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి ఉండకు. ఎందుకంటే ఉన్నావనుకో, నీ పేరెంట్స్ నీకు సపోర్ట్ ఇస్తారు, మంచిగా జాలీగా ఉంటారు, హ్యాపీగా మంచిగా ఉంటారంటే ఏం కాదు. కానీ నీ పేరెంట్స్ నేను పట్టించుకోరు, నీ లైఫ్ గురించి పట్టించుకోరు. నువ్వేం చేసినా ఓకే నెగ్లెక్ట్ చేస్తారు, లొల్లి చేస్తారు, ఎప్పుడు చూసినా పంచాయతీలు పెడతారంటే చక్కగా వెళ్ళిపో, ఉండకు. ఎందుకంటే వాళ్ళతో నీకేం యూజ్ లేదు. ఎందుకంటే అది నీకు అర్థం కాదు, నీ జీవితం నాశనమైనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు నీ జీవితం గురించి పట్టించుకోరు, నువ్వేమైనా చేద్దామని నీకు సపోర్ట్ చేయరు. అండ్ మధ్య పుల్లలు పెడతారు అండ్ లొల్లిలు చాలా చెప్తారు, అది బేకార్ పంచాయతీ. సో అందుకే పేరెంట్స్కి దూరం ఉండాలా, పట్టించుకోద్దాలని ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఒకటి తెలిసేదాకా, ఇప్పుడు అందరు పేరెంట్స్ ఒకేలా ఉండరు కదా, కొందరు పేరెంట్స్ డిఫరెంట్ ఉంటారు. సపోర్ట్ చేసే పేరెంట్స్ తోటి మంచిగా ఉంటే ఏం కాదు, కానీ సపోర్ట్ చేయని పేరెంట్స్ తోటి ఎవరు ఉండలేరు. అర్థమే. అందుకే చాలామంది దూరంగా వేరే దేశం కానీ వేరే కంట్రీ కానీ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ టార్చర్ భరించలేక. అర్థమవుతుందా? ఇది పిల్లలు దూరంగా అయినాక ఈ పేరెంట్స్ బాధపడతారు అని అట్లా ఉంటుంది. అయితే నీకు నచ్చిన నువ్వు జీవితం హ్యాపీగా ఉండాలి, నేను అనుకున్నాగా నాకు నచ్చినట్టు ఉండాలంటే చక్కగా ఒకటి పని చేయి, ఇంట్లోకి చెల్లు, అంతే. బయటికి వెళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉండే ఏదైనా ఒక దగ్గర పని చూసుకొని ఆ ఏరియాలోనే ఒక రూమ్ తీసుకొని ఉండి నువ్వేం చేయాలనుకుంటున్నావు, లైక్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా, లేకుంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, లేకుంటే ఏదైనా చేయాలనుకుంటున్నావా అనేది అక్కడ ఉండి స్టార్ట్ చేయి. అర్థమవుతుందా? ఈ ఇంట్లో ఉంటే కుదరదు పని. అర్థమవుతుందా? కాదు ఎప్పటి మైండ్ ఎమోషనల్ వేస్ట్ ఇది ఎమోషన్. ఎందుకంటే నువ్వెంత టఫ్ అంటే ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది. ప్రతి చిన్నదానికి బాధపడుతూ ప్రతి చిన్నదానికి ఫీల్ అయితే బతకలేవు. ప్రతి మనిషి పుడతాడు, పెరుగుతాడు, పని చేసుకుంటాడు, ఎదుగుతాడు, చివరికి ఏజ్ బారగానే చనిపోతాడు. ఇది పక్క ఫిక్స్ కావాలా. ఎందుకంటే ప్రతి మనిషి ఎవరు నీతో తోడు ఉండరు, నీతో నువ్వే ఉంటావు, తర్వాత నువ్వు కూడా చనిపోతావు. సో అయితే నువ్వు ఈ బతుకున్న రోజులు నీకు నచ్చినట్టు హ్యాపీగా నువ్వు అనుకున్న పని చేసుకుంటా, నీకు నచ్చిన నువ్వు బతుకుతేనే నీ లైఫ్. ఇంకొకళ్ళ కోసం మారుతూ ఇంకొకళ్ళ కోసం చేంజ్ అవ్వద్దు ఎప్పటికీ. నీ భార్య అయిన నీ భర్త కోసం అయితే ఏం కాదు, అది నిన్ను కేర్ చేసే వాళ్ళంటే ఏం కాదు. కానీ నిన్నే కేర్ అయినప్పుడు వేస్ట్. అర్థమవుతుందా? సో ఈ లవ్, లస్ట్, పెళ్ళి బేకారు. ఎందుకంటే ఎవ్వరు సుఖంగా ఉండలేరు అండ్ కష్టం ఉండడు. ఈ జనరేషన్లో అయితే ఇంపాసిబుల్.
ఒక రిలేషన్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది అంటే 100% ఉండదు. సో నేనేమంటానంటే నీకు నచ్చిన నువ్వు హ్యాపీగా బతకాలి, నీకు నచ్చిన నువ్వు నీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఒక పని చూసుకో, రూమ్ తీసుకో, నువ్వు అనుకున్న వర్క్ స్టార్ట్ అయ్యి, ఓకే, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా సాల్వ్ చేసుకుంటా వెళ్ళు. అండ్ ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి హార్డ్ వర్క్ చేయాలా, అండ్ పీపుల్స్ని మీట్ కావాలా, స్ట్రేంజర్స్తో మాట్లాడాలా, అండ్ నీకు ఒక స్కిల్స్ డెవలప్ చేసుకోవాలా, అండ్ నువ్వు కూడా ధైర్యం పెంచుకోవాలా, అండ్ ఎలా ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకునేంత సత్తా ఉండాలి. అండ్ నువ్వు అనుకున్న గోల్ అనేది రీచ్ అయ్యేంత వరకు నీ ఫ్యామిలీ దగ్గర పోకు, ఎందుకంటే పోకు. అర్థమవుతుందా? కఠినంగా ఉండాలి. ఏదైనా డెసిషన్ తీసుకుంటే కఠినంగా ఉండాలి, అయితేనే అవుతుంది, లేకుంటే కాదు. అర్థమవుతుందా? సో లైఫ్ చాలా రిస్కీగా ఉంటేనే పనులు అవుతాయి. స్మూత్గా ఎమోషన్గా బాధపడుతుంటే పనులు కాదు. అండ్ ఒక మనిషికి నీ గురించి తెలవాలంటే కూడా దూరం ఉండాలి, అంతే. దూరం ఉంటేనే మనిషి యొక్క విలువ తెలుస్తుంది. దగ్గరుంటే మనిషి యొక్క విలువ ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? సో అది ఎందుకంటే చాలామంది చాలా రిలేషన్లో, ఫ్యామిలీలో అయినా ఎక్కడైనా వాళ్ళ యొక్క వాల్యూ తెలియదు. ఎప్పుడైతే బయటికి వెళ్ళి బయట ఉంటేనే వాల్యూ తెలుస్తుంది. ఇది చాలామంది మిడిల్ క్లాస్లో అయినా ఎవరి లైఫ్లో అయినా తెలుస్తుంది. అందుకే చాలామంది ఇప్పుడు కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, సూసైడ్ కేసెస్, మర్డర్ కేసులు చాలా జరుగుతున్నాయి అట్లా. ఆయన ఇంకొకటి ఏంటంటే లైఫ్లో నో చెప్పడం నేర్చుకో. సీరియస్గా ఉండాలా, హార్ష్గా ఉండాలా, అండ్ నువ్వు ఒకరి కింద పని చేస్తలేవు, అండ్ అన్నిటికీ చేస్తా అనుకుంటే అన్నిటికీ చేస్తానద్దు. అర్థమవుతుందా? లొల్లైతే లొల్లి కానీ కాంప్రమైజ్ కావద్దు ఎప్పటికీ. అర్థమవుతుందా? సో లైఫ్లో నీకు నచ్చిన బతుకుతున్నావు, అండ్ ఒకరి చేతి కింద పని చేస్తలేవు కాబట్టి సీరియస్గా ఉండాలా. అర్థమవుతుందా? ఫ్యామిలీ ఇంపార్టెంటే, కానీ మనం అనుకున్న డ్రీమ్ మనకి సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ ఇంపార్టెంట్. సపోర్ట్ అయినప్పుడు అవసరం లేదు. అండ్ బయట వాళ్ళకి ఏం తెలుస్తుందిరా? బయట వాళ్ళకి ఏం తెలియదు. సొసైటీకి తెలియదు, రిలేటివ్స్కి తెలియదు, ఇంటి పక్కలో తెలియదు, ఇంటి చుట్టూ ఉన్న కూడా తెలియదు. నీ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఈ పక్కల గురించి, వాడి గురించి, వీడి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నీ లైఫ్ నాశనం అవుతుంది. ఇప్పుడు నువ్వు బతకాలి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే, నీకు నచ్చిన నువ్వు ఉండాలంటే అన్నిటికీ ఎస్ అని చెప్పొద్దు, నువ్వు అని చెప్పాలి. అర్థమవుతుందా? సో అట్లా. అర్థమవుతుందా? సో ప్రతిసారి ఎవడో ఏమంటాడో అనుకుంటే వాడు ఫీల్ అవుతాడు. అవన్నీ పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకుంటే నీకు నచ్చిన నువ్వు ఉండలేవు. సో నేను చెప్తున్నా ఏంటంటే ఒకటే, నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి, నీకు నచ్చినట్టు నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఒకటే, హార్డ్ వర్క్ చేయాలా, కష్టపడాలా, అండ్ ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. చాలామంది చెప్పుకుంటారు చాలా స్పీచ్లలో ఎక్కడైనా ఫ్యామిలీకి దూరంగానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే పర్వాలేదు, కానీ సపోర్ట్ చేయని ఫ్యామిలీతో ఉన్నావు అనుకో, నువ్వు అనుకున్న వర్క్ చేయలేవు. అర్థమవుతుందా? ఆ లీగల్ అయితే పర్వాలేదు, కానీ ఇల్లీగల్ దానికి నేను సపోర్ట్ చేస్తలే. ఇల్లీగల్ అయితే పోలీస్ వాళ్ళే పట్టుకెళ్తారు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. లీగల్ నేను అనేది. అర్థమవుతుందా? సో అది ఫైనల్గా ఏంటంటే, ఎవరైతే లైఫ్లో నేను ఒకటి సాధిస్తా, ఇది చేసి చూపెడతా, కష్టపడతా, ఒక మంచి పొజిషన్కి వస్తా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ హార్డ్ వర్క్ చేయరు, వెనక తిరిగి కూడా కుర్రి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా ఉండరు. నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు దగ్గర ఉండకు. అండ్ డైట్ పాటించు. లైఫ్ మళ్ళీ తిరిగి రాదు, ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో అన్నిటి గురించి పట్టించుకోకు. ఎప్పుడు లొల్లీలు అవుతూనే ఉంటాయి, కూర్చోదు, పట్టించుకోవద్దు. నీ లైఫ్ నీ స్వార్థంగా ఉండాలి. నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలనుకుంటే ఏం చేయగలుగుతావు అది చేయి, అంతే. ఫ్యామిలీ గురించి వద్దు, ఓకే. అండ్ నువ్వు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయినాక ఫ్యామిలీ దగ్గరికి రా, ఫ్యామిలీతో మంచిగా ఉండు. అర్థమవుతుందా? అండ్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఎటువంటి ఫ్యామిలీ ఇంపార్టెంట్ తెలుసా? మనం చేయాలనుకున్న పని అండ్ మనం ఏదన్నా చేయాలనుకునే దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్. సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎందుకు? అవసరం లేదు కదా. మరి ఎవరైనా, పేరెంట్స్ అయినా ఎవరైనా, మనం చేయాల్సుకున్న దాన్ని
ఇక సక్సెస్ అయినాకల్లా డబ్బుల కోసం వస్తే అదేంది, అది ఫ్యామిలీ అంటారు. ఫ్యామిలీ కాదు ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు డబ్బు అధికంగా వచ్చినాక బయటోడు కూడా వస్తాడు, అర్థమవుతుందా? ఫ్యామిలీ అంటే మంచిగా ఉన్నా చెడ్డ ఉన్నా ఎట్లున్నా వచ్చే వాళ్ళని ఫ్యామిలీ అంటారు. మంచిగా ఉంటేనే అండ్ డబ్బు ఉంటేనే వచ్చేవాళ్ళు ఫ్యామిలీ కాదు. నువ్వు కష్టపడ్డప్పుడు నీకు సపోర్ట్గా లేకుంటే అవసరం లేదు, వాళ్ళు తండ్రి అయినా తల్లి అయినా అవసరం లేదు. నేను డబ్బు సంపాదించినాక నా కొడుకు అనుకుంటూ వచ్చినాక అది వేస్ట్. అది వాళ్ళు డబ్బు కోసం వచ్చారు, అది నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు నువ్వు నిన్ను చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకొని నువ్వు ఎదగాలని నీకు ట్రైనింగ్ ఇస్తూ కఠినంగా ఉంటాడు పర్వాలేదు. కానీ చిన్నప్పటి నుంచి అదే విధంగా ఉండి అండ్ దాంతోపాటు ప్రతిదానికి అడ్డంకులు పెడుతూ అండ్ నీకు ప్రశాంతంగా లేనట్టు చేసారనుకో అది ఫ్యామిలీ కాదు, అర్థమవుతుందా? బయట వాళ్ళు పోపు. ఇంకా బయట కఠినంగా ఉండాలా, సీరియస్గా ఉండాలా, అర్థమవుతుందా? కఠినంగా సీరియస్గా ఉంటేనే పనులు అవుతాయి. ప్రతిదానికి ఫీల్ అవ్వకుండా ప్రతిదానికి ఎమోషన్ ఉంటే వేస్ట్. కఠినంగా ఉండాలి, ఏదైతే అది అవుతుంది. సీరియస్గానే ఉండాలి, ప్రతిదానికి భయపడద్దు. ఓకే, అంతే. సో నేను చెప్పింది కరెక్ట్ కదా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియోని అసలు లైక్ చేయండి. ఓకే, అండ్ నేను ఫ్యామిలీని మొత్తం మదర్ ఫాదర్ని వదిలేయమంటాలి, దూరం ఉండమంటున్నాను. నువ్వు అనుకున్న డ్రీమ్, నువ్వు అనుకున్న గోల్, నువ్వు అనుకున్న పని అయ్యేంత వరకు. ఎందుకంటే ఇక్కడ ఉంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఆడుంటే ఉండదు అట్లా, అర్థమవుతుందా? ఓకే, రైట్ మరి.